శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణాయ. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు ఈ వీడియోలో జ్యోతిష్ శాస్త్రం ప్రకారము 12 రాసుల వారు తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును ఎలా పూజించాలి, ఏమి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని సోదాహరణపూర్వకంగా తెలుసుకుందాము. హిందూ పంచాంగం ప్రకారము ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అని, శయని ఏకాదశి అని, మహా ఏకాదశి అని పిలుస్తాం. మనకు చైత్రమాసం మొదలుకొని ఫాల్గుణ మాసం వరకు ఉన్నటువంటి 24 ఏకాదశులలో తొలి ఏకాదశి కూడా చాలా ప్రధానమైనది. చక్కగా అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుని ఏకాదశి వ్రత నియమముల ప్రకారం పూజించాలి. దీనిని హరివాసరం అని కూడా అంటాం ఏకాదశిని. అలాగే ఈ శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి ఉపక్రమిస్తాడు. అంటే చాతుర్మాస్య వ్రత దీక్ష మొదలు పెడతారనమాట. అందువల్ల ఇది మొదలు పెడతారు కాబట్టి తొలి ఏకాదశి అన్నారు. సంస్కృతంలో శయన ఏకాదశి అంటారు. అయితే తొలి ఏకాదశి నాడు భక్తులు ముఖ్యంగా చేయవలసిన విధాయక కృత్యాల్లో ఉపవాసము, జాగరణ, శ్రీ మహావిష్ణువు స్మరణ, పూజ, విష్ణు సహస్రనామ పారాయణ, ఇలాగా భాగవత పఠనం, ఇలా విష్ణు సంబంధమైనటువంటి పూజలన్నీ కూడా చేసుకోవాలి. అలాగే ఈ తొలి ఏకాదశి యొక్క గొప్పతనాన్ని గురించి అనేక గ్రంథాలు చెప్పినాయండి. అందులో ముఖ్యంగా పద్మ పురాణము, అలాగే బ్రహ్మ వైవర్త పురాణము, మహాభారతం ఎంతగానో తెలియజేశాయి. గదాధర పద్ధతిలో కూడా మహారాష్ట్రలో దీనిని హరిశయనము అంటారు. అలాగే పండరీపురంలో శ్రీ మహావిష్ణువుని ఈరోజు భక్తులు చాలా గొప్పగా పూజిస్తారు. ఇది మన భారతదేశంలో కల్లా అత్యంత గొప్పగా చేసేటటువంటి శ్రీ మహావిష్ణువు వేడుకలు అన్నమాట. అది తొలి ఏకాదశి రోజు అక్కడ చేస్తారు. అయితే శ్రీ మహావిష్ణువు అనుగ్రహము కొరకు, గ్రహదోషముల నివారణ కొరకు 12 రాసుల వారు తొలి ఏకాదశి రోజు లక్ష్మీనారాయణలను పూజించాలి. పూజలో ఒక నిర్దిష్టమైనటువంటి ద్రవ్యమును వాడటం వలన, అనేక రకములైన దానములు చేయటం వలన గ్రహదోషములన్నీ తొలగిపోయి ఆయురారోగ్య ఐశ్వర్య ధనకనక వస్తు వాహనములన్నీ సమకూరి ఆనందమయ శాంతిమయ జీవితాన్ని గడుపుతారని చెప్పి అత్యంత నిష్ణాతులైన జ్యోతిష్ శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఆ రాసుల వారు ఎవరు ఏ విధంగా పూజిస్తే ఫలితం వస్తుందో శ్రీ మహావిష్ణువును చూద్దాం. మేష వృశ్చిక రాసుల వారు దీనిని కుజ వలయం అంటారు. వీళ్ళు ఎర్రటి సందనముతో, ఎర్రటి పూలతో స్వామివారిని పూజించాలి. బెల్లము దానం చేయాల లక్ష్మీనారాయణులకు. అలాగే వృషభ తులారాశులు, వీరిని ఇది శుక్ర వలయం అంటారు. అయితే వీళ్ళు తెల్లటి సందనంతో, చక్కగా ఆవు పాలతో చేసిన పాయసంతో, తెల్లటి పూలు సమర్పిస్తూ స్వామివారికి పూజలు చేయాలి. అలాగే నెయ్యిని దానం చేసుకోవచ్చు. చక్కగా అన్నదానం చేస్తే మహాశ్రేయస్కరంగా తెలియజేయబడింది. అలాగే మిథున కన్యా రాశులు దీన్ని ఏంటంటే బుధ వలయం అంటారు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తులసి దళాలతో వీళ్ళు పూజ చేయాలండి, మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత ఆకుపచ్చని పళ్ళను విరివిగా దానం చేయొచ్చు. అలాగే కర్కాటక రాశి దీన్ని చంద్ర వలయం అంటారండి. ఆవు పాలతో చేసిన మొదలు పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి. తెల్లటి ముత్యము, వెండి వస్తువులతో, వెండి పూలతో కూడా స్వామిని పూజించవచ్చు. వెండి ప్రతిమ కూడా పెట్టుకొని లక్ష్మీనారాయణను పూజిస్తే అధిక ఫలాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే సింహరాశి వారు దీనిని ఏమంటారంటే సూర్య వలయము అంటారు. వీళ్ళు ఏంటంటే కుంకుమ పువ్వు కలిపినటువంటి ఆవు పాలతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి. ముఖ్యంగా పసుపు రంగు పువ్వులతో స్వామివారిని చక్కగా పూజించవచ్చు. తర్వాత వీళ్ళు గోధుమలు దానం చేయాలండి ప్రధానంగా. ఆ తర్వాత ధనస్సు మీనరాశులు ఇది గురు వలయం అంటారు. వీళ్ళు ఏంటంటే పసుపు రంగు పూలతో, అరటి పళ్ళు, పసుపు రంగులో ఉన్నటువంటి మామిడి పళ్ళు, ఇలాంటి వాటితో చక్కగా స్వామివారికి పూజ చేయాలి, సమర్పించాలి. తర్వాత పసుపు రంగు వస్త్రాలు కూడా స్వామివారికి మనం సమర్పించవచ్చు. శనగపప్పు దానం చేస్తే వీళ్ళకి గురుబలం బాగా గట్టిగా ఉంటుందని చెప్పి జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది. అలాగే మకర కుంభరాశులు వీళ్ళని శని వలయం అంటారండి. ముఖ్యంగా నీలోత్పలములతో, అంటే నీలిరంగు పుష్పాలతో స్వామివారిని లక్ష్మీనారాయణులను పూజ చేయాలి. తర్వాత నువ్వులు దానం చేయాలా. శనిగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి.
కాబట్టి 12 రాసుల వారు ఈ పద్ధతిలో తొలి ఏకాదశి రోజున పూజలు చేయాలి. స్వామిని అర్చించి ఆయన అనుగ్రహం పొంది సకల దోష నివృత్తి చేసుకోవాలని చెప్పి జ్యోతిషశాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి తొలి ఏకాదశి నాడు భక్తితో లక్ష్మీనారాయణులను అత్యంత శ్రద్ధగా స్మరిస్తూ విష్ణు సహస్రనామాన్ని పఠిస్తూ విష్ణు సంబంధమైన శ్లోకమో పద్యమో పాటో పాడుకుంటూ అలాగే ఆయా రాసుల వారు జ్యోతిష్ శాస్త్ర ప్రకారము ఈ పద్ధతులతో చక్కగా స్వామివారిని పూజిస్తూ చెప్పిన దానాలన్నీ చేసుకుంటూ వెళితే అన్ని రకముల గ్రహదోషములు పోయి ఆనందమయ శాంతిమయ జీవితాన్ని గడుపుతారని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.